బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాలుకు ప్రతి సవాల్ విసిరారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాను నల్గొండలో రిజైన్ చేస్తానన్న కోమటిరెడ్డి కేటీఆర్ సిరిసిల్లలో రాజీనామా చేయాలని సూచించారు. తాను సిరిసిల్లలో పోటీ చేసి గెలుస్తానని అన్నారు కోమటిరెడ్డి. ఒకవేళ తాను గెలిచి కేటీఆర్ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీ మూసేస్తారా అని ప్రశ్నించారు. అంతేకాదు ఆ రకంగా కేసీఆర్ నుంచి ప్రకటన ఇప్పిస్తారా తేల్చి చెప్పాలని అడిగారు. ఒకవేళ తాను సిరిసిల్లలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు కోమటిరెడ్డి. సిద్దిపేట గజ్జోలో పెట్టుకొని అప్పుడు 30,000తో గెలిచినాం, మేము 55,000తో గెలిచినాం. 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి అప్పుడే రిజల్ట్ చేయాలి ఇన్సిడెంట్తో. మల్కాజ్గిరి సంబంధం ఏంది, అందుకనే సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ చేస్తా, అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటామని. చాలా అయిపోతుంది ఒకసారి ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది ఆ పని. ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది. 20 years కాంగ్రెసే ఉంటుంది రూలింగ్లో. ఆయన మాటలు ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది. మన రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రగతి నివేదన గవర్నమెంట్ పైసలతో పబ్లిక్ మీటింగ్ మరి ఇష్టం ఉన్న లాంగ్వేజ్ తిట్టాము. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తిట్టే ఫ్యామిలీ వాళ్ళ దేశం కోసం వాళ్ళ నాయనమ్మని, వాళ్ళ ఫాదర్ని పోగొట్టుకుంటే. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాలుకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఏమన్నారు, నిన్న కేటీఆర్ మల్కాజ్గిరి ఎంపీకి పదవి రాజీనామా చేసి, అంటే ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఎంపీ పదవి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని సవాలు విసరడం జరిగింది. ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని కూడా కేటీఆర్ సవాలు విసరడంతో మంత్రులందరూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు. ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఇప్పుడు తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సవాలు విసరడం జరిగింది. నల్గొండ నుంచి వెళ్ళి రిజైన్ నేను చేస్తాను, మీరు కూడా సిరిసిల్లలో రిజైన్ చేయండి, నేను సిరిసిల్లలో పోటీ చేస్తానని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే సవాల్ విసరడం జరిగింది. కారు ఇక షెడ్కే పోయిందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ ఇక తెలంగాణలో ఉండదని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఆ పార్టీ క్లోజ్ అని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా తాజాగా పొన్నం ప్రభాకర్ కూడా కేటీఆర్ మల్కాజ్గిరి ఎంపీ పదవిపై నిన్న సవాలు చేసిన విషయానిపైన కూడా ఆయన కూడా స్పందించడం జరిగింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం 3 ఎమ్మెల్యేలు ఉన్నాం, మేమందరం కూడా ఎవరైనా రాజీనామా చేస్తాం, మా పైన ఒక్కరైనా గెలవడానికి, అంటే ఆయన పోటీ చేసి గెలుస్తాడా అని కూడా ప్రశ్నించడం జరిగింది. కేటీఆర్ యొక్క విధానాలు చూసినట్టయితే ఆయన చాలా ఫ్రస్ట్రేషన్ లో గురై మాట్లాడుతున్నారని కూడా పొన్నం ప్రభాకర్ విరుచుకుపోవడం జరిగింది. ఏదైనప్పటికీ కేటీఆర్ చేసినట్టు వ్యాఖ్యలపైన మంత్రులందరూ కూడా మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు. రాజకీయమైన ప్రోద్బలం చేసేందుకు, రాజకీయ వేడి పుట్టించేందుకు కేటీఆర్ మాట్లాడుతున్నారు తప్ప దీంట్లో బీఆర్ఎస్ పార్టీ వచ్చేది లేదు, చచ్చేది లేదు అనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఎట్లయితే ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లయితే రాజకీయ సన్యాసం తీసుకొని బయటి దేశాలకు పారిపోవాలని కూడా కేటీఆర్ కు అయితే సవాలు విసురుతున్నారు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ సాదిక్. సిద్దిపేట గజ్జోలో పెట్టుకొని అప్పుడు 30,000తో గెలిచినాం, మేము 55,000తో గెలిచినాం. 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి అప్పుడే రిజల్ట్ చేయాలి ఇన్సిడెంట్తో. మల్కాజ్గిరి సంబంధం ఏంది, అందుకనే సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ చేస్తా, అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటామని. చాలా అయిపోతుంది ఒకసారి ఆ పరిజ్ఞానం ఎట్లా పార్టీ అయిపోయింది ఆ పని. ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది. 20 years కాంగ్రెసే ఉంటుంది రూలింగ్లో. ఆయన మాటలు ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది. మన రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రగతి నివేదన గవర్నమెంట్ పైసలతో పబ్లిక్ మీటింగ్ మరి ఇష్టం ఉన్న లాంగ్వేజ్ తిట్టాము. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తిట్టే ఫ్యామిలీ వాళ్ళ దేశం కోసం వాళ్ళ నాయనమ్మని, వాళ్ళ ఫాదర్ని